అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ మనకు అంతా ఉంది. పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ బయటకు వచ్చాయి. అనుకున్నట్టే టగ్ ఆఫ్ వార్ పోస్టల్ బ్యాలెట్స్ నుంచే స్టార్ట్ అయిందా అనిపిస్తూ ఉంది. 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్కి 39 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 36 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 10 ఓట్లు వచ్చాయి. మీకు మళ్ళీ క్లియర్గా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. కాంగ్రెస్కి 39 పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు రాగా 36 బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అంటే 3 ఓట్ల తేడాతో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. బీజేపీ 10 ఓట్లు, కేవలం 10 పోస్టల్ బ్యాలెట్స్కే పరిమితమైన పరిస్థితి. అంటే పోటీ మనం అనుకున్నట్టే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఉంటా ఉంది. కాంగ్రెస్ లిటిల్ ఎడ్జ్లో ఉంటుంది అని చెప్పేసి అందరూ ఏదైతే అంచనాలు వేశారో అది పోస్టల్ బ్యాలెట్ నుంచే మనకు కనపడుతున్నట్టు తెలియవస్తూ ఉంది. 39 కాంగ్రెస్కి, 36 బీఆర్ఎస్కి, 10 బీజేపీకి, మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్స్ బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు మొదటి రౌండ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 10 రౌండ్ల ఎలక్షన్. షేక్పేటకి సంబంధించినటువంటి రౌండ్ స్టార్ట్ అయింది. ఇంకొద్ది నిమిషాల్లో షేక్పేటకి సంబంధించిన రిజల్ట్ కూడా రాబోతుంది. షేక్పేటలో ఎవరికి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది? ప్రతి డివిజన్ ఇంపార్టెంట్, ప్రతి ఓటు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నెక్ టు నెక్ కనపడుతోంది. ఇదే నెక్ టు నెక్ ఫైట్ కనుక ప్రతి డివిజన్లో కనపడిందంటే చివరి దాకా కూడా రిజల్ట్ కోసం ఆగాల్సిన పరిస్థితి కనపడుతోంది. తెలంగాణలో గతంలో అలవాటు. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ అనుకోండి, ఒకసారి చూడండి, చివరి రౌండ్ దాకా ఫలితాలు తారుమారైన పరిస్థితి. ఇక్కడ కూడా అంతే, చివరి రౌండ్ దాకా ఆగాల్సిన పరిస్థితి కనపడుతుందా అనేటువంటి ఒక అనుమానం ఇక్కడ మనకు కలుగుతూ ఉంది ఈ పోస్టల్ బ్యాలెట్స్ని బట్టి. అయితే పోస్టల్ బ్యాలెట్స్ని మనం ట్రెండ్లోకి తీసుకోలేం. పోస్టల్ బ్యాలెట్సే రియాలిటీ అవుతాయి అని మనం అనుకోలేం. పోస్టల్ బ్యాలెట్స్ అంటే అధికారులు వేసే ఓట్లు. పోలింగ్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆ రోజు డ్యూటీలో ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి సంబంధించిన ఓటు 101 మంది దీంట్లో వేయడం జరిగింది. దాంట్లో 39 కాంగ్రెస్కి వచ్చాయి, 36 బీఆర్ఎస్కి వచ్చాయి, 10 ఓట్లు బీజేపీకి వచ్చాయి. సో ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం నెక్ టు నెక్ ఫైట్ మనకు కనపడతా ఉంది. చూద్దాం. షేక్పేట ఓటుతోని మరొకసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తా.